హాయ్ అండి. ఈరోజు దేవీ నవరాత్రుల్లో రెండో రోజు బ్రహ్మచారిణి. అదే మనం గాయత్రీదేవిగా కూడా కొలుస్తాము. ఆవిడకి కదంబం మనం నైవేద్యంగా చేద్దాం. కదంబం అంటే ఆవిడకి చాలా ఇష్టం అనమాట. ఈ కదంబం చేయడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో అన్ని రకాల వెజిటబుల్స్ వేయాలండి. నేనైతే కనుక ఇక్కడ వంకాయ, క్యాప్సికమ్, క్యారెట్, ఆనపకాయ, బెండకాయ వేసాను అనమాట. దీంట్లో రెండు కప్పులు నీళ్లు పోసుకొని మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఈ రెండు కూడా వేసేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోండి. మరి ఎక్కువ మెత్తగా అయిపోక్కర్లేదు. 2 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. 2 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోండి. పక్కన ఇంకొక దాంట్లో ఒక కప్పుకి హాఫ్ కప్పు కందిపప్పు, ఒక ఫుల్ కప్పు బియ్యం, ఇవి రెండు కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటిని ఇంకో కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. నేను ఈ రెండు కలిపి 1.5 కప్ తీసుకున్నాను కదా, దానికి నేను 5.5 గ్లాసెస్ వాటర్ పోసాను. అంటే ఏ కప్తో అయితే మనం కొలుస్తామో అదే దాంట్లో 5.5 గ్లాసెస్ వాటర్ పోసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇంకొక పక్కన ఒక మూకుడు తీసుకొని అందులో 4 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ముక్కలన్నీ కూడా అందులో వేసేయండి. వేసేసాక దాంట్లో చింతపండు, ఒక నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని దాన్ని ఫుల్గా గుజ్జు తీసేసి చింతపండు గుజ్జు వేసి 5 మినిట్స్ ఉడకపెట్టుకోండి. ఇలా 5 మినిట్స్ ఉడికిన దాంట్లోని 2 స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ వేసుకోండి. అండ్ అందులో చిటికెడు పంచదారని వేసుకోండి. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆల్రెడీ మనం కందిపప్పు అండ్ రైస్ ఉడకపెట్టి పెట్టాం కదా, ఆ రైస్ అంతా కూడా ఇందులో వేసేసి బాగా కలపాలి కిందకి మీదకి. ఇందులో పంచదార వేయడం వల్ల మీకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. కదంబం నేను ఉల్లిపాయ ఇందులో యూస్ చేయలేదండి, వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ, ఎందుకంటే నైవేద్యం అని. అదే మీరు నార్మల్ డేస్లో చేసుకుంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. వీటిని బాగా కదిపిన తర్వాత మొత్తం ఒక 2 to 5 మినిట్స్ వరకు ఉడికిపెట్టేసిన తర్వాత ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి దించేసుకోవడమే. అంతే, మన కదంబం రెడీ.